అందరికీ నమస్తే. సెంట్రల్ మంత్రిది ఒక మాట, సీఎం సార్ది ఇంకో మాట. పుల్లు మంది ఫాలోవర్స్ వచ్చుడుతోని కాక్రోచ్ పార్టీ పేరే అందరి నోట. ముగ్గురు మెగా బ్రదర్స్ కూర్చున్నారు ఒక్కటే చోట. గిట్ల చాలా ముచ్చటైతే పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగలని అర్థాలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. అభిమాని ఇంటికి పోయి హీరో సారు పలకరింపులు. ఈ వీడియో అవుతుంది మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్. షురు అయిన సరస్వతి నది పుష్కరాలు. పుణ్యతానానికి గిట్ల లైన్ కడుతున్న భక్తులు. సెంట్రల్ మంత్రిది ఒక మాట, సీఎం సారది ఒక మాట. ఎవరిని నమ్మల్లో మరి ఈ పూట. ఒక్కటే దగ్గర ముగ్గురు మెగా హీరోలు. ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అయ్యారు మళ్ళా అభిమానులు. ఏడ ఏమైనా గడ గట్లయిందంట గిడ గిట్లయిందంట అని ఎవరన్నా ముచ్చట చెబితే అందరూ ఒక్కటి తీరు చెప్తారు కదా. కానీ ఈసార్లు ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు గిట్లా. ఓర్ని కథ సల్లగుండా గిదెక్కడి చిత్రము. సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సార్ది ఒక మాట ఉన్నది, సీఎం రేవంత్ సార్ది ఒక మాట ఉన్నది. అవు మళ్ళా ముందుగా సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సారు ఏమంటున్నాడో ఏనుండ్రి. ఇప్పుడు అన్న ఇది కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. ఇన్నరు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు, నేనే నా కొడుకును అప్పచెప్పినా అని అనబట్టే. ఇక కాకుంటే గా మాటంతా ఉత్తదే. సీఎం రేవంత్ సారు అంటున్నాడు మళ్ళా ఈనుండ్రి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పజెన్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఏంటంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే పక్క మేమే అరెస్ట్ చేసినాం అని అనబట్టే. మరి ఎందుకో బండి సంజయ్ సారు గట్లనబట్టే, సీఎం రేవంత్ సారు గిట్లనబట్టే. ఇక ఇప్పుడు ఇద్దరి మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మన దేశంలో కోట్లాది మంది జనాలు ఉన్నా గట్ల హీరో ఈ అదృష్టం కొందరికే దక్కుతుంది. మరి గసంటి హీరోలను గలవాలని, గాళ్ళతోని ఫోటో దిగాలని, మనసారా మాట్లాడాలని చాలా మందికి ఉంటుంది. కానీ గా అదృష్టం అందరికి రాదు, 100కి ఒక్కరికి దక్కుతుంది. కానీ చాలా వెరైటీగా ఒక అభిమాని దగ్గరికి హీరో రామ్ సారే పోయిండు. హీరో అంటే సినిమాలలో యాక్టింగ్ చేసుడు, ఫ్యాన్స్ తోని ఇజిలేపించుకున్నాడు కాదు. నిజమైన హీరో అంటే గిట్లుండాలి. అవు మళ్ళా హీరో రామ్ సారు గల అభిమానికి మంచిగా లేదు అని చెప్పి మొత్తం మీద అయితే అరుచుకున్నాడు. ఇక అరుచుకున్నాక ఇంటికి పోయి సారే వల్కరిచ్చిండు. నమ్మను బట్ నేను ఆ విజువల్ గురించి ఆల్ వెబ్సైట్స్ డౌన్లోడ్ చేసుకున్నాను.
అగో చూసిరు కదా వీరాభిమానితోని మంచిగా మాట్లాడబట్టే. అయితే ఈ అక్కకు చాలా ఏండ్ల సంది ఆరోగ్యం బాగలేదు. ఇక ఇంకేమున్నది, అక్క ఎప్పటి సందో హీరో రామ్ సార్ను కలవాలని మస్తు ఆశపడ్డది. ఇక సారుగా ముచ్చట ఎరక చేసుకొని డైరెక్ట్ అక్కోళ్ళింటికి పోయి పలకరించి వీరాభిమానిని ఖుషి చేసిండు. మళ్ళా మీరు నమ్మరు బట్ నేను ఆ విజువల్ గురించి ఆల్ వెబ్సైట్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. చూసిరు కదా మొత్తం మీద అయితే అభిమాని కోరిక తీర్చిండు హీరో రాము సారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. 2 ఏళ్ళకొక పారి సమ్మక్క సారక్క జాతర వస్తుంది. ఏడాదికొక పారి కొమరవెల్లి మల్లన్న జాతర వస్తుంది. కొండపోచమ్మ జాతర కూడా అవుతుంది. కానీ పుష్కరాలు మటుకు గట్ల కాదు, 12 నెలలకు ఒక పారి అయితే. మనం గీ తాప మల్లన్న జాతర కొండపోచమ్మ జాతరకు పోకపోతే వచ్చే తాప పోవచ్చు, కానీ పుష్కరాలకు గట్ల కాదు, మళ్ళా 12 నెలల దాకా ఆగాలి. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు షురు అయినాయి. మళ్ళా 12 ఏళ్ళకు ఒక పారి వచ్చే కాళేశ్వరం సరస్వతి నది అంత్య పుష్కరాలు షురు అయినాయి. మళ్ళా 12 రోజుల దాకా చాలా ఘనంగా అవుతాయి. గీ అల్ల పొద్దుగల్లా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం చేసిండు. ఇక స్వామి పుష్కర స్నానం చేసుడుతోని మొత్తం మీద అయితే పుష్కర స్నానాలు షురు అయినాయి. ఇక 12 దినాల దాకా చాలా మంది భక్తులు వచ్చి పుష్కర స్నానం చేస్తారు. ఈ అల్ల కాళేశ్వరం సరస్వతి నది దగ్గర మొత్తం మీద అయితే ప్రత్యేకమైన పూజలు చేసిర్రు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సారు, మంత్రి కొండా సురేఖమ్మ. చూసిరు కదా చాలా మంది పూజల పాలు పంచుకున్నారు. అయితే ఈ 12 దినాలు పుష్కర స్నానాలు చేసే భక్తుల కోసము సర్కార్ తరపున ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసిర్రు. మళ్ళా లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి రోమ్ నగరం అంతా కాలిపోతుంటే రోమరాజు మంచిగా రాజభవన్లో కూర్చొని పిడల్ వాయించిందంట. గట్లనే ఉన్నది మన ప్రధాని మోడీ సార్ కథ. దేశంలో పబ్లిక్ ఒక దిక్కు అల్లాడిపోతుంటే మన ప్రధాని వారి మాటకు బయట దేశం అధ్యక్షులతో ఇక రీల్స్ చేస్తున్నాడు. ఇది గింతకి పద్ధతేనా అని బాగానే గరమైండు మళ్ళీ రాహుల్ గాంధీ సారు. ప్రధాని మోడీ సారు 5 దినాలు బయటి దేశాలకు ఈ గడున్న పెద్ద మనుషులను కలిసి మొత్తం మీద అయితే మళ్ళా మన దేశంలో అడుగు పెట్టిండు. ఇక ఈ 5 దినాలల్లో చాలా మంది పెద్ద మనుషులతోనే మాట్లాడిండు. ఇక మాట్లాడుడే కాదు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పట్టుకొని వచ్చిండు. ఇక ప్రధాని మోడీ సారు ముచ్చట పెట్టుడుతోని ఇగో రాహుల్ గాంధీ సారు గిట్లా మాట్లాడిండు. इटली जाने से पहले मेलोनी जी से मिलने से पहले उन्होंने हिंदुस्तान से कहा कि देखो आर्थिक तूफान आ रहा है, कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो,
इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो। और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई। अब देखिए क्या देश की जनता के साथ क्या खिलवाड़ हो रहा है। मतलब देश में पेट्रोल की कमी, गैस की कमी, बिजनेस बंद हो रहे हैं, फैक्ट्रियां बंद हो रही हैं, महंगाई बढ़ती जा रही है, किसानों को खाद नहीं मिलेगी, पूरा का पूरा इंडस्ट्रियल सिस्टम समय आने वाला है। अमेरिका और ईरान की लड़ाई हुई, उसने हॉर्मूज को बंद कर दिया। అగో విన్నారు కదా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, దేశంలో ఉన్న పబ్లిక్ పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని చెప్పిండు. తెల్లారే 5 దేశాల పర్యటనకు పోయిండు అని చెప్పి మొత్తం మీద అయితే ఎక్కిరియబట్టే. ఇక ఇప్పుడు సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ప్రధాని మోడీ సారు మెలోడీ చాక్లెట్ ఇచ్చిండు కదా ఇటలీ దేశం ప్రధానమంత్రి మెలోని మేడంకు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఇక వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నది. అవు మళ్ళా వీడియోను కోట్ల మంది చూస్తున్నారు, లక్షల మంది షేరింగ్లు చేసుకుంటున్నారు. ఒకటే ఒక పోస్ట్ తోని ప్రధాని మోడీ సారు గట్లనే ప్రధాని మెలోని మేడము సోషల్ మీడియాని అంతా షేక్ చేసి పడేసిండ్రు. నేను పొద్దుగాల వచ్చేటప్పుడు గ్యాస్ అయిపోయింది. ఇక ఇంకేమున్నది, గా మూలకు పడేసిన గొడ్డలు తీసుకొని కట్టెలు నరుకురా అని మా జిగరాజగానికి చెప్పిన. మళ్ళగడు కట్టెలు నరికిండో లేడో, లేకుంటే మంచి కూసని ఇక ఫోన్లో ఐపీఎల్ చూస్తున్నాడేమో. పోయినాక కట్టెలు కూడా నేనే నరకాలేమో అన్నట్టు. అవును కానీ గొడ్డలంటే ఒక ముచ్చటి యాదికొచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు గొడ్డల కోసమే మాట్లాడుతున్నారు గిట్లా. సీఎం చంద్రాలు సారు నిన్న మొన్న మాజీ సీఎం జగనాలు సారును గల పార్టీని పొట్టు అరుచుకున్నాక గీయల్ల మైకుల ముంగలికి వచ్చిండు మాజీ సీఎం జగనాలు సారు. ఇక రాగానే మరి ఏమంటున్నాడో ఎన్నుండ్రి. అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. అగో విన్నారు కదా, రాగానే షురు చేసిండు. ఎవరిది గొడ్డలి పార్టీ, ఏం సంగతి, ఏం కథ అని గట్టిగానే అరుచుకోబట్టే. ఇక మరి అటెనక ఏమన్నాడంటే సీఎం చంద్రాలు సార్ను ఈ మాట అన్నాడు. అధికారంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ఆగాగో విన్నారు కదా, మావి గాని పేరెత్తితే చాలట సీఎం చంద్రాలు సారుకు సరిశెంటలు ఉడుతున్నాయి అని అనబట్టే. ఇక ఇవన్నీ కాదు, ఆంధ్రలో 2 ఏండ్లు కూటమి సర్కారు చల్లగా పాలన చేస్తున్నదని చెప్పి మొత్తం మీద అయితే కూటమి లీడర్లు అంటున్నారు. ఇక మరి గాంబుచ్చట మీద ఏమంటారు సారు అంటే ఇగో ఈ మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ఈ 2 ఏళ్లగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా
కనిపించే నిజం. అగో ఇన్నరే కదా, 2 ఏళ్ల పాలనకు తక్కువ 2 మార్కులన్నా వేస్తాడు అనుకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనబట్టే. మరి ఎవరిది మోసం ఎవరిది సుపరిపాలన తెలియాలంటే ఇంకా 3 ఏళ్ళు ఆగాలే. ఇక ఇప్పటికైతే గిట్లున్నది ఆంధ్రల రాజకీయం. ఓడలు పోయి బండ్లైతాయి, బండ్లు పోయి ఓడలైతాయి అంటే నిజమే. గీ పొద్దు రేపు చాలా మంది ఎంటెక్లు బీటెక్లు చేసినా గదే కరువు పనికి పోతున్నారు. ఏమన్నా గిట్లా పనికి వచ్చినావంటే ఏం చేస్తాం, నౌకరీలు లేవు అంటున్నారు. ఇక చదువుకున్న వాళ్ళు పని చేసినా చదువు లేని వాళ్ళు పని చేసినా పనే కాబట్టి సర్కార్ కార్మికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నది. ఎండల ఎల్లకాలం పని చేస్తున్న కార్మికులకు ఈ ఎండాకాలం పూట తెలంగాణ సర్కారు చల్లటి మాట చెప్పింది. గదేందటరా, కార్మికులకు కనీస వేతనాలు ఉన్నాయి కదా, ఇక గదే జీతాలు. ఇక మరి జీతాలు మొత్తం మీద అయితే పెంపుకు నిర్ణయం తీసుకున్నది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నరు కదా, తక్కువనో ఎక్కువనో మొత్తం మీద అయితే కార్మిక కనీస వేతనాలు పెంచిండ్రు. ఇక గదే 10,000. అటెనక సీఎం రేవంత్ సారు మాట్లాడుకుంటా ఇక ఇప్పుడు పెద్ద చదువులు చదివితే నౌకరీలు వచ్చేటట్టు లేదు పరిస్థితి, ఏదన్నా ఒక మంచి పని చేసుకోవాలి అని చెప్పి ఈ మాట చెప్పిండు. మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇన్నరే కదా, సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా ఎంతో మంది బీటెక్లు ఎంటెక్లు పాస్ అయినా ఇప్పటికీ నౌకరీలు దొరకక మస్తు పరిశాన్ అవుతున్నారు. ఇక గదే ఏదన్నా ఒక పనికొచ్చే పని నేర్చుకుంటే అల్కగా నౌకరీ దొరుకుతుంది అనేది సీఎం సారు మాట. పెద్ద మనుషుల ఆలోచనలు తీసుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో దినాలు పార్టీని ముంగలికి నడిపించిన ఇప్పటికీ కొన్ని పార్టీలకు 1,00,000 మంది ఫాలోవర్స్ కూడా లేరు. కానీ ₹1 ఖర్చు లేకుండా పుక్కట్లో వచ్చిన నెట్తోని ఖాళీ సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క అకౌంట్ ఓపెన్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెడితే 3 దినాలలో 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చిర్రు. మరి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ ఎంత అంటే కొన్ని పార్టీలకు మించైనా చెప్పాలి. ఇప్పుడు భారతదేశంలో ఏం నడుస్తున్నదంటే కాక్రోచ్ జనతా పార్టీ అవా నడుస్తున్నదనే చెప్పాలి. అవు మళ్ళా గా లెక్కన కాక్రోచ్ పార్టీ కోసము మొత్తం మీద అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్నదే కాదు, ట్విట్టర్లా ఇన్స్టాగ్రామ్లా సోషల్ మీడియాలా ఏడ చూడు కాక్రోచ్ పార్టీ ముచ్చట్నే. అవు మళ్ళా గా లెక్కన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక కాక్రోచ్ పార్టీలు అయితే ఇన్స్టాగ్రామ్లా కోట్లాది మంది జాయినింగ్ అవుతున్నారు. బీజేపీ పార్టీ కన్నా గంతమంది ఫాలోవర్స్ లేరు, కానీ కాక్రోచ్ పార్టీకి 4 దినాల గంత కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చిండ్రు. ఇక ఇంకేమున్నది, పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుల వారు అభిజిత్ అన్న మస్తు ఖుషి అయ్యిండు గింతగానం మంది పబ్లిక్ ఫాలో అవుతున్నందుకు. Hello everyone. I can't tell you how happy I am today. We are just about to take over the world's largest party on Instagram. We are just 100k followers away from being the most following party. I don't know what you guys have done. क्या कर दिया है यार तुम लोगों ने. Like इन लोगों को 12 साल लगे ये करने में.
उसके लिए इन्होंने कितने हजारों करोड़ रुपए खर्च किए होंगे अपनी फॉलोइंग बढ़ाने के लिए, और आप लोगों ने 4 दिन में सब कुछ खत्म कर दिया, इनका सब कुछ खत्म कर दिया। आप लोग अभी हिस्ट्री बना रहे हो, आपको रियलाइज हो रहा है यू आर अबाउट टू मेक हिस्ट्री। और ये बात हमेशा बोली जाएगी जब भी इंडिया का हिस्ट्री लिखा जाएगा, मॉडर्न हिस्ट्री इन ऑफ करंट ईयर्स, तब आप में से हर किसी के बारे में कहा जाएगा कि आप वो लोग थे जिन्होंने इतनी पावरफुल पार्टी को, जिसके पास इतने रिसोर्सेस थे, इतने इंस्टीट्यूशंस थे, उसको 4 दिन में पीछे छोड़ दिया। क्या ये लोग कहते थे कि जेनजी कुछ नहीं कर सकता, जेनजी कुछ नहीं कर सकता? अरे जेनजी घुटनों पर ला रहा है। यू आर एक्चुअली ब्रिंगिंग देम ऑन देयर नीज एंड दैट टू विद इन जस्ट 4 days. It took you just 4 days. Now think, if this is what you can do in 4 days, what else you can do? How much power you have? Please, this is my request to you. Don't think this is just a social media movement. You have immense power. You just don't realize it. అగో ఇన్నరు కదా, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అన్న ఫుల్ ఖుషి కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినందుకు. ఇక మరి అన్ని పార్టీలల్లో మహిళా విభాగము గట్లనే యూత్ విభాగం ఉన్నట్టే కాక్రోచ్ పార్టీలో కూడా యూత్ విభాగము మహిళా విభాగం కూడా ఉన్నది. ఇక గా అకౌంట్లు కూడా తెరుస్తున్నారు మళ్ళా. ఇక చాలా మంది కాయిషున్నోళ్ళు కాక్రోచ్ పార్టీలో షేరిక్ అవుతున్నారు. చూడాలి మళ్ళా. ఇక ఇప్పటికైతే కాక్రోచ్ పార్టీ ఖతర్నా కురుకుతున్నది సోషల్ మీడియాలో. మరి ఇది ఓట్ల బాక్సుల దాకా ఎప్పుడు వస్తుందో. I just have one thing to say now. I'm actually getting goosebumps. I just want to salute you all. And you have proved everybody wrong. The media, the opposition, the government. You have proved everybody wrong. Be proud of yourself. This is the moment where you really need to be proud of yourself. You are making a very, very big difference. So let's celebrate together. And इससे पहले मैं किसी मीडिया के सामने ये बात बोलूँ कि हमने क्या अचीव किया है, आई जस्ट वांटेड टू कम हियर एंड टॉक टू यू ऑल बिकॉज इट्स यू गाइज हु हैव डन इट. यू आर जस्ट सुपर गाइज. आई कांट टेल यू व्हाट यू आर अबाउट टू डू. मुझे तो लगता है अभी मैं थोड़ी देर में रोने वाला हूँ बिकॉज नॉट इवन इन माई वाइल्डेस्ट ड्रीम्स आई वुड हैव इमेजिन दिस. तो लगाओ थोड़ा जोर, बस 100 के बाकी है, थोड़ा और जोर लगाओ और जल्दी से जल्दी लेट्स टेक ओवर दिस ऑरेंजेस. గియాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొని వచ్చిన, జల్దీ చూసేర్రి. దినదినము ఏజ్ పెరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి సార్ అయితే సినిమాలు అస్సలు తగ్గిస్తలేడు కదా. అవు మళ్ళా ఏజ్ పెరుగుతున్న కొద్దీ సినిమాలు కూడా గదే రేంజ్ లో పెంచుతున్నాడు. ఇంకా పర్సు పోరన్ లెక్క సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక మరి ఇప్పుడేం కొత్త సినిమా షురూ చేసిరంటారా? గదే 158వ సినిమా షూటింగ్ మొత్తం మీద అయితే షురూ అయ్యింది. గియల్లా ముగ్గురు మెగా బ్రదర్స్ గా సినిమా పూజకు వచ్చి మొత్తం మీద అయితే పూజ చేసినాక పవన్ కళ్యాణ్ సారు యోగిట్లా క్లాప్ కొట్టి షూటింగ్ అయితే షురూ చేసిండు. అవి చూసిరు కదా, మొత్తం మీద అయితే అన్నదమ్ములు ఎంత ఆనందపడుతున్నారు. ఇక అటెనక ముగ్గురు ఒకటే దగ్గర కూర్చున్నారు గిట్లా. చూసిరు కదా, ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక అటెనక బంగ్లా గణేష్ సారు బాగానే ముచ్చట పెట్టిండు పవన్ కళ్యాణ్ సారు కోసము. మరి ఇంకో సినిమా కోసమా ఏందా తెలియదు కానీ మొత్తం మీద అయితే గిట్లా మురుసుకుంటా మాట్లాడిర్రు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.